డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ 2026 రీ-ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. అందరూ కూడా కష్టపడి రీ-ఎగ్జామినేషన్ రాశారమ్మా. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు రీ-ఎగ్జామినేషన్ అయితే ప్రిపేర్ అవ్వటం కొంతమందికి చికాకు ఉండదు, అయినా కానీ రాయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎంబీబీఎస్ సీటు రావాలంటే మరి మనకి ఎన్ని మార్క్స్ రావాలి, గుర్తుపెట్టుకొని ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి. మరి ఆల్రెడీ కూడా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసింది స్టూడెంట్స్కి. మరి క్వశ్చన్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 180 క్వశ్చన్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. మరి బయాలజీ మరి అదేవిధంగా 90 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఫిజిక్స్, మరి కెమిస్ట్రీ వచ్చి ఒక 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ వచ్చేసి ఒక 45 క్వశ్చన్స్ వచ్చేసి మొత్తము 180 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈసారి మరి 15 నిమిషాలు ఎక్స్ట్రా కూడా, అంటే 3 గంటల 15 నిమిషాలు అయితే ఎక్స్ట్రా కూడా ఇవ్వటం అయితే జరిగింది. నో ప్రాబ్లం. మరి స్టూడెంట్స్ కొంచెం ఆలోచించుకుంటాను, వాళ్ళు కూడా మరి ఎన్టీఏ వాళ్ళు చేసిన మిస్టేక్స్ని ఈ విధంగా కవర్ చేసుకుంటూ ఉన్నారు. మరి స్టూడెంట్స్ మరి ఆల్రెడీ ఈసారి కట్ ఆఫ్లు కొద్దిగా పేపర్ అయితే ఫిజిక్స్ టఫ్గా రావటం జరిగింది. ఫిజిక్స్ టఫ్ ఎవరైతే ఫిజిక్స్ బాగా చేస్తారో వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్లో వచ్చింది. ఎందుకంటే బాటనీ, జువాలజీ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, కెమిస్ట్రీ కొద్దిగా కొంతమంది చేస్తారు, ఫిజిక్సే చేయలేరు. ఈ చేయిందే ఎవరైతే చేస్తారో వాళ్ళకి టాప్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. ఇక మనం తెలంగాణలో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈసారి స్కోరు మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఆల్మోస్ట్ ఆల్ 350 మార్క్స్ వస్తే మీకు సేఫ్ స్కోరు వచ్చే అవకాశం ఉంది. 350 రావాలంటే ప్రతి ఒక్కరికి మనకేంటంటే బాటనీలో కనీసం మీకు 88 మార్క్స్ రావాలి, యావరేజ్గా 88 మార్క్స్ రావాలి. ఫిజిక్స్లో మరి 88 మార్క్స్ రావాలి. జువాలజీలో 80 మార్క్స్ రావాలి. ఈ విధంగా కెమిస్ట్రీలో ఒక 88 మార్క్స్ రావాలి. ఈ 88 మార్క్స్ రావాలంటే మనము ఎన్ని క్వశ్చన్స్ చేయాలి? ప్రతి ఒక్కరు యావరేజ్గా, సరే ఎస్సీ ఎస్టీ పిల్లలు యావరేజ్గా దాదాపు ఒక 20 క్వశ్చన్స్ చేయాలి. ఇది ఇక మిగతా పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక సపోజ్ ఇది తెలంగాణ అనుకోండి, ఇక సపోజ్ మిగతా స్టూడెంట్స్ ఓసీ పిల్లలు అనుకోండి, ఓసీ పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ మరి తెలంగాణలో ఓసీ పిల్లలు ఉన్నారు. వీళ్ళు కనీసం అంటే మనం కేటగిరీ వైజ్గా చేయాలి. మరి ఓసీ పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ ఒక 450 మార్క్స్ అన్నా మీకు వచ్చి ఉండాలి. మరి ప్రతి సబ్జెక్ట్లో కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మరి బాటనీలో కానీ కనీసం 112 మార్కులు రావాలి. ఫిజిక్స్ అంటే ప్రతి సబ్జెక్టులో 112 మార్కులు రావాలి. ప్రతి సబ్జెక్టులో యావరేజ్న ఒక 28 క్వశ్చన్స్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా తెలంగాణలో కొంచెం పెరుగుతూ ఉంటుందమ్మా. తెలంగాణలో ఒక మోర్ దెన్ ఒక 500, మరి ఓసీ పిల్లలకి 500, 470 దాకా వచ్చిన సీట్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ పిల్లలకి నాకు తెలిసి 380కి ఎస్సీ ఎస్టీ పిల్లలకి తెలంగాణలో మరి ఏపీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో వీళ్ళకి 500 రావాలమ్మా. 500 వస్తే ఓసీ పిల్లలకి మరి వాళ్ళకి మరి గవర్నమెంట్లోనైనా ప్రైవేట్లోనైనా సీటు వచ్చే అవకాశం. ఇక మనం పోతే అసలు ఎన్ని క్వశ్చన్ చేసామనేది యాక్యురసీ ఇంపార్టెంట్. నేను కొంతమంది బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారు, నేను ఇన్ని క్వశ్చన్ చేశాను, సపోజ్ 180 క్వశ్చన్కి 150 చేశాను, 140 క్వశ్చన్లు చేశాను, ఈ విధంగా మరి యాక్యురసీ అనేది ఇంపార్టెంట్. నెగిటివ్ మార్కింగ్ కూడా తగ్గివ్వాలి. యాక్యురసీ ఈజీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ బై అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. యాక్యురసీ పర్సంటేజ్ సపోజ్ ఒక స్టూడెంట్ 150 అటెంప్ట్ చేశారు అనుకోండి, కరెక్ట్ 120, యాక్యురసీ 80%. ఈ యాక్యురసీ మనకు కరెక్ట్గా 120 ఇంటూ 4 మార్క్స్ 460 మార్క్స్. అంటే ఒక యావరేజ్ కాలేజీలో బీసీ పిల్లలు కానీ, బీసీఏ కానీ, బీసీబీ కానీ కొద్దిగా మరి ఆంధ్రప్రదేశ్లో ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో కొద్దిగా ఓసీ పిల్లలకు కూడా కొంచెం సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 120 క్వశ్చన్స్ మరి చేస్తే మీకు సేఫ్ స్కోర్లో ఉండే అవకాశం ఉంది. మరి టాప్ మరి కాలేజీల్లో రావాలని మీ అందరికి కింద కంటెస్ట్ ఆఫ్ గుడ్ అటెంప్ట్ అంటే మనకి సపోజ్ ఒక క్వశ్చన్కి 4 మార్కులు ఇస్తారు, ఒకటి నెగిటివ్ మార్కుకి -1 చెప్తారు. టాప్ టైర్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్, ఢిల్లీ యూనిట్ అటెంప్ట్ 175 నుంచి 180 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. 175 నుంచి 180 క్వశ్చన్లు విత్ 98% యాక్యురసీ ఉండాలి స్టూడెంట్స్. మరి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ మరి 160, మరి స్టూడెంట్ చూసినట్టయితే 165 to 170 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. గవర్నమెంట్ కాలేజీలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ మీకు రావాలంటే 165 to 170 విత్ 90% యాక్యురసీ. 98% వస్తే మీరు టాప్ కాలేజీల్లో ఎయిమ్స్ భువనగిరి కానీ, ఎయిమ్స్ మంగళగిరి వాటిల్లో కూడా ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 150 ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ, ఓబీసీ 150 నుంచి 160 క్వశ్చన్లు విత్ హై యాక్యురసీ ఆఫ్ బ్రిడ్జ్ ద మరి గవర్నమెంట్ కాలేజీల్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ పిల్లలు 150 నుంచి 160, నార్మల్ పిల్లలు 165 నుంచి 170 మార్క్స్ వస్తే
వీళ్ళకి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే, ఈ యాక్యురసీతో అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళకి గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం. ఇది మన సేఫ్ స్కోర్, నీట్ 20 సేఫ్ స్కోర్. మరి కేటగిరీ వైజ్ ఈ విధంగా సపోజ్ సేఫ్ స్కోర్ 610 నుంచి, ఇది స్టేట్ కోటా. స్టేట్ కోటాలో 610 నుంచి 680, సెంట్రల్ కోటాలో మనకి 705. ఇది ఓవరాల్గా ఇది ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటాలో స్టూడెంట్స్కి ఇది టార్గెట్ మార్క్స్. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఇది రావాలంటే ఇది. తర్వాత సెంట్రల్లో మరి ఆల్ ఇండియా కోటా కూడా ఉంటుంది. మనకి ప్రతి కాలేజీలో ప్రతి యొక్క స్టేట్లో ఆల్ ఇండియా కోటా ఉంటుంది. 15% ఆల్ ఇండియా సీట్లు ఉంటాయి, 85% లోకల్ సీట్స్ ఉంటాయి. ఆల్ ఇండియా కోటా అంటే ఇప్పుడు ఏపీ పిల్లలు తెలంగాణలో చదువుకోవచ్చు, తెలంగాణ పిల్లలు ఏపీలో చదువుకోవచ్చు. ఈ విధంగా మరి ఆ జనరల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 650 నుంచి 680. సేఫ్ స్కోరు మనకి లోకల్ కోటా వచ్చేసి 610, 640. మరి ఈసారి కొద్దిగా కట్ ఆఫ్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా ఉంది కాబట్టి మరి అంత కట్ ఆఫ్ ఉండదు. మరి ఎస్సీ పిల్లలకి 480 నుంచి 560. ఇది తర్వాత ఎస్టీ 450 నుంచి 490. ఈ విధంగా మరి సేఫ్ స్కోర్ ఉండే అవకాశం ఉంది ఈసారి చూస్తే. మరి మనకి నీట్ 2026 రీ ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఈ విధంగా 140 వీళ్ళకి గ్యారంటీగా సీటు వచ్చే అవకాశం ఉంది. స్ట్రాంగ్ స్టూడెంట్ 150 నుంచి 160. లో యాక్యురసీ వీళ్ళకి సపోజ్ 120 క్వశ్చన్లు అటెంప్ట్ చేసాడు అనుకో, 120 into 400 అంటే 460. అంటే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పిల్లలకు డ్యామ్ షూర్గా వస్తుంది, నో ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీ పిల్లలకు తెలంగాణలో ఉంటాం బీసీఏ, బీసీబీ. ఇక బీసీబీ అంటే 300కు కూడా వస్తుంది మీకు. బీసీఏ తెలంగాణలో బీసీఏ స్టూడెంట్స్కి 300కు కూడా లాస్ట్ ఇయర్ సీట్లు వచ్చిన మరి 310, 320. ఎందుకంటే అందరికంటే తక్కువ మార్కులు వచ్చిన మరి తెలంగాణలో బీసీఏ స్టూడెంట్స్కి మాత్రమే వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అది కేసు డిఫరెంట్గా ఉంది, కానీ తెలంగాణలో మరి ఈ విధంగా స్టూడెంట్స్కి 460. ఓసీ పిల్లలకైతే కొంచెం బీడీఎస్ ఆ విధంగా మీకు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఐడియల్ అటెంప్ట్స్ 600+. మరి అటెంప్ట్స్ 145 to 160. యాక్యురసీ 85 to, అంటే అటెంప్ట్స్ ఎన్ని చేసి దీనిలో కరెక్ట్ ఎందుకు 85 to 90% యాక్యురసీ ఉంటుంది. రాంగ్ ఆన్సర్స్ మనకి 15-20 కంటే ఎక్కువ పోకూడదు ఎవరైనా సరే. ఆల్రెడీ కూడా ఇప్పుడు వీడియో చేసినప్పుడు మీకు నేను ఎన్ని తప్పులు చేశానని ఒక మైండ్ ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్ అయింది కదా, 21st ఎగ్జామినేషన్ అయింది కదా, ఇప్పుడు రీకాల్ చేసుకుంటారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఎగ్జామినేషన్ అయిన తర్వాత గుర్తుండవు, ఎగ్జామినేషన్ అయిన కొద్ది రోజులకి అవి రీకాల్ అయ్యే అవకాశం ఉండేది. దిస్ బ్యాలెన్స్ హెల్ప్ మెయింటైన్ ద స్ట్రాంగ్ స్కోర్ డిస్పైట్ ఫర్ నెగిటివ్ మార్క్. అంటే మనకి 15-20 కంటే పోకూడదు నెగిటివ్ మార్కింగ్. ఎక్కువ అటెంప్ట్ చేస్తే మనకి 15 కంటే ఎక్కువ పోకూడదు. ఇక స్టూడెంట్స్ ఆల్ ఇండియా ర్యాంకులు మరి ఈ విధంగా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎయిమ్స్, నీట్, ఢిల్లీ, విఎంసీ, జంపరు, ఈ విధంగా ర్యాంక్స్ ఈ విధంగా 560. టాప్ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే మీకు ఈఎస్ఐ కానీ, తెలంగాణలో ఉన్న గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది. 650 to 679 ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. తర్వాత న్యూ ప్రైవేట్ మెడికల్ కాలేజీ 550, 614. మరి ఈ యొక్క ప్రాంతంలో వస్తే మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఇది ఓవరాల్గా అంటే 550 పైన ఉంటే డ్యామ్ షూర్కి ఎక్కడొకటి సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ సీటు, నో ప్రాబ్లం. మరి స్టూడెంట్ చూసినట్టయితే మీకు బయాలజీలో 340 నుంచి 360 మార్కులు మనకి రావాల్సి ఉంది. ఇది డెఫినెట్గా మనకి ఒక్కొక్క సబ్జెక్టు ఆల్మోస్ట్ ఆల్ 360. ఇది మ్యాక్సిమం. కెమిస్ట్రీలో 160 to 170, ఫిజిక్స్ 140. ఎందుకంటే ఫిజిక్స్ టఫ్గా ఉంటుంది. 140, 150, 35 to 40 క్వశ్చన్స్. కెమిస్ట్రీలో 40 to 45 క్వశ్చన్స్. మరి బయాలజీలో 80 to 90. ఎందుకంటే అందరూ బయాలజీ బాగా ఈజీగా ఉంటుంది, అందరూ చేసినప్పుడు మనమే చేయాలి. దీనిలో పెద్దగా వచ్చేది ఏమీ లేదు. మనకల్లా ప్రతి ఒక్కళ్ళు ఫిజిక్స్లోనే పోతుంది. స్టూడెంట్ చాలామంది నేను ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఫిజిక్సే, మ్యాథమెటిక్స్ రావటంలా. చిన్న చిన్న మ్యాథమెటిక్స్ కూడా ఎవరైతే ఫిజిక్స్ బాగా చేస్తారో వాళ్ళకి మంచి సీట్స్ వచ్చే, మంచి స్కోర్ వచ్చే అవకాశం. ఇది స్టూడెంట్ జస్ట్ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.